అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే రైతులకు ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది. గతంలో రైతులు తమ ఆధార్ కార్డు తీసుకుని సమీప ఎరువుల దుకాణానికి వెళ్లి అవసరమైన యూరియా, డీఏపీ వంటి ఎరువులను నేరుగా కొనుగోలు చేసేవారు. రైతు ఎంత భూమి సాగు చేస్తున్నాడు, ఏ పంట వేస్తున్నాడు అనే వివరాలతో సంబంధం లేకుండా అవసరమైన మేరకు ఎరువులు కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో ఎరువుల కొరత, అక్రమ నిల్వలు, అధిక వినియోగం వంటి సమస్యలు కూడా ఎదురయ్యేవి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం రైతులు ఎరువులు పొందాలంటే ముందుగా ఈ క్రాప్ ద్వారా తమ పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు సాగు చేస్తున్న భూమి, పంట రకం, విస్తీర్ణం వంటి వివరాలు నమోదైన తర్వాత ఆ సమాచారం ఏపీఏఐఎంఎస్ యాప్లో నమోదవుతుంది. అనంతరం రైతులకు సమీపంలో ఉన్న ఎరువుల దుకాణం లేదా విక్రయ కేంద్రానికి లింక్ చేయబడుతుంది. రైతులు తమకు లింక్ అయిన ఎరువుల దుకాణానికి వెళ్లి ఆధార్, ఇతర అవసరమైన వివరాలు సమర్పించాలి. ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిఫార్సు చేసిన మోతాదుల ప్రకారం వారికి ఎరువులు అందజేయబడతాయి. ప్రస్తుతం ఎకరాకు 2 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీంతో ఎరువుల పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. నిజంగా పంట సాగు చేస్తున్న రైతులకు ఎరువులు అందే అవకాశం పెరుగుతుంది. అవసరానికి మించి కొనుగోలు తగ్గుతాయి. ఎరువుల నిల్వలు, పంపిణీపై ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందుతుంది. అయితే కొందరు రైతులు కొత్త విధానంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రాప్ నమోదు కాని భూములు, చుక్కల భూముల ఉన్న రైతులు మొదట ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇలాంటి రైతులు సమీప సచివాలయానికి వెళ్లి తమ భూముల వివరాలను సమర్పించి నమోదు చేసుకోవచ్చు. అనంతరం వారికి కూడా అవసరమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే ఎరువుల పంపిణీలో సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానం సమర్థవంతంగా అమలైతే ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత సమస్య తగ్గి రైతులకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.